రోజు అపోస్తల కార్యముల గ్రంథములో నుండి కొన్ని అమూల్యమైన విషయాలు ఏటగా మనం వింటూ వస్తున్నాం. ప్రతివారు దేవుని వాక్యములో ఉన్న వాస్తవాలు విని మనము మేలు పొందుదాం. పదమూడవ అధ్యాయం, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు మనం చదువుకున్నాం. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతని కప్పెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకొని నడిపింతురు అని వెదకుచుండాను. అంతటా అధిపతి జరిగిన దానిని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కృపా కనికరములు గల మా దేవా, కరుణా వాత్సల్యములు కలిగిన మా ప్రియ ప్రభువా, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించి మీ కృపతో జ్ఞాపకం చేసుకుని విడువక ఎడబాయక కృప చూపుచు మా పక్షముగా మేలు చేస్తూ ఉన్నవాడా, అన్ని విషయాలలో ఎల్లవేళలా తోడై ఉండి నడిపించుచూ ఉన్నవాడా, మీకు స్తోత్రములు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మను బహుగా ప్రేమించిన వాడవు, అన్ని విధాల మమ్మను ఆదుకున్న వాడవు. మా ప్రభువా, మా జీవితంలో చక్కని శుభదినాన్ని అనుగ్రహింపజేసిన వాడవు. మా దేవా, ఈ దినములో మీకు మహిమ తెచ్చుటకు మా ప్రాణాత్మ దేహములను సిద్ధపరచి బలపరచి మాకు మేలు చేస్తూ ఉన్నందుకై మిమ్మును మేమెంతో స్తుతించుచూ ఉన్నాం. మా ప్రాణప్రియుడా, అన్ని విషయాల్లో ఎల్లవేళల తోడై నీడై కాపాడి విడువక ఎడబాయక కృప చూపి నడిపించుచున్నందుకు స్తోత్రము చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ గ్రంథంలో నుండి అమూల్యమైన విషయాలు తేటగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవాది దేవుడు ఎన్నో విధములుగా మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. మనమందరం ఆధ్యాత్మికంగా మేలు పొందడానికి తన సహాయాన్ని మనకు అందిస్తూ వస్తున్నాడు. మనం చదువుకున్న ఈ వచన భాగాలలో పౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడుగా చూస్తున్నాం. అంతకు మునుపు 4 నుండి 12లో కుప్రలో వారు చేసిన సేవను చూచాం. 6 నుండి 12లో పాపు అను ఊరికి వచ్చినప్పుడు జరిగిన పరిస్థితిని మనము చూచాం. విశ్వాసముతో నిండినటువంటి అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని ప్రయత్నం చేసిన గారడి సీమోను, ఆ గారడి సీమోను కాదు, ఆ గారడి చేసేటటువంటి వాడు కనబడతా ఉన్నాడు. ఎలుమ అనేవాడు. ఎలుమ అను పేరు నాకు గారడి వాడు.
ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. సమస్త కపటముతోనూ దుర్మార్గముతోనూ నిండినవాడు. పౌలేమో పరిశుద్ధాత్మతో నిండినవాడుగా ఉంటే, ఈ ఎలుమ అనబడిన గారడివాడు సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడు, అపవాది కుమారుడు అని మనం చూచాం. 10వ వచనంలో ఇతడు చేసే పని ఏమిటో తెలుసండి? ఇతడు చేసే పని తిన్నని మార్గములు చెడగొట్టుట. తిన్నని మార్గములను చెడగొట్టేటటువంటి ఆలోచన కలిగిన వాడు. ప్రభు మార్గము తిన్నని మార్గములని తెలియచూ ఉన్నవి. హోషియా గ్రంథం 14వ అధ్యాయం. హోషియా గ్రంథం 14వ అధ్యాయంలో మనము గమనించవచ్చు. హోషియా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. ఇతడు చేసే పని మనము చూస్తున్నప్పుడు హోషియా గ్రంథం 14:9, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయు వారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు. యెహోవా మార్గములు చక్కనివి అనే మాట చూస్తున్నాం. నీతిమంతులే దానిలో నడుచుకుంటారు. ఇప్పుడు అలాంటి నీతి మార్గమును, చక్కని మార్గమును చెడగొట్టే పనిలో ఉన్నాడు. ఎవరు? ఈ ఎలుమ అనేవాడు. ఈ ఎలుమ అనేవాడు చేసే పని చూడండి ఎలాగున ఉన్నదో. కాబట్టి ప్రియులారా, అలాంటి పరిస్థితులు కలిగిన వారంగా ఉండకూడదు. పాత నిబంధన కాలములో మరొక వ్యక్తి ఉన్నాడు, తిన్నని మార్గమును చెడగొట్టేవాడు. పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రికలో 2వ అధ్యాయం 15వ వచనం. పాత నిబంధనలు అన్నారు, క్రొత్త నిబంధన చదివిస్తున్నారంటే మనకు బుద్ధి కలుగుటకు క్రొత్త నిబంధనలో కూడా అతనిని గూర్చిన సంగతి వ్రాయించాడు దేవుడు. 2:15 రెండవ పత్రిక. తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి అన్నాడు. తిన్నని మార్గమును బట్టి, తిన్నని మార్గమును విడిచి తప్పిపోయిరి, త్రోవ తప్పిపోయిరి. అలా తప్పించడానికి కారణం ఎవరు? బిలాం అనే విషయాన్ని చూస్తున్నాం. తిన్నని మార్గమును విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. కాబట్టి చాలా విచారకరమైన విషయం. అలాగున మనమెన్నడూ ఉండకూడదు అనే ఒక గొప్ప సత్యాన్ని దైవలేఖనంలో మనం చూస్తున్నాం. కనుక ప్రతి ఒక్కరూ తిన్నని మార్గములో ప్రయాణము చేయుట అది ఎంతో క్షేమదాయకం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన మార్గములో ప్రయాణము చేయడం మంచిది. మనుషులు కొందరు ఏం చేశారంటే, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 59:8, శాంతవర్తనమును వారెరుగరు,
వారి నడవడులలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు. వాటిలో నడుచువాడెవడును శాంతి నొందడు అన్నాడు. కొందరేమో తిన్నని మార్గములు చెడగొట్టేవారు, కొందరేమో తిన్నని మార్గములను విడిచి త్రోవ తప్పేవారు, మరికొందరేమో తమ కొరకు వంకర మార్గములను కల్పించుకొనుచున్నారు. తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు అన్నాడు. వాళ్ళంతట వాళ్లే కల్పించుకుంటారు వంకర త్రోవలు. అలా వంకర త్రోవల్లో వెళ్ళేవారుగా చూస్తున్నాం. వాటిలో నడుచువాడెవడు కూడా శాంతి నందడు. ఆ వంకర త్రోవల్లో వెళ్ళే ఏ ఒక్కడైనా శాంతి నొందడు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతా ఉంది. ప్రియులారా, మనము చాలా విశేషంగా గమనించాలి. కనుక ప్రభు మార్గములే తిన్ననివి. హోషేయ గ్రంథములో చెప్పబడినట్లు మార్గములు మాత్రమే చక్కనివి. ఆయన మార్గములలోనే మనము ప్రయాణము చేయాలి. అసలు మన ప్రియ ప్రభు ఎంత గొప్పవాడంటే, మన ప్రియ ప్రభు ఎంత గొప్పవాడు అంటే, మనలను ప్రేమించి మన కొరకు తన వీపుని దాటువారికి దారిగా చేసినవాడు. యెషయా గ్రంథం 51, యెషయా గ్రంథం 51, 23. యెషయా గ్రంథం 51, 23. నిన్ను బాధపరచు వారి చేతిలో దాని పెట్టెదను. మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడమని వారు నీతో చెప్పగా, నీవు నీ వీపును దాటువారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి గదా అన్నాడు. దాటువారికి తన వీపును దారిగా చేసి. ఈ మాట ఎంత గొప్ప మాట అండి. దాటువారికి తన వీపును దారిగా చేశాడు. ఏమండి, ఒకవేళ ఇది ఆర్టేస్తే, ఆయన మీద నుండి వెళ్ళినట్లుగా ఆర్టేస్తే తప్ప కాదుగా. కొంతమందికి కళ్ళకు కట్టినట్లుగా కొన్ని విషయాలు చూపించబడతా ఉంటాయి. దాటువారికి తన వీపును దారిగా చేశాడు. ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన వాస్తవాలు. దానిని క్రొత్త నిబంధనలో ఏమన్నారంటే, హెబ్రీలకు రాసిన పత్రిక క్రొత్త నిబంధనలో నూతన మార్గం, చిన్నని మార్గం అని పేరు పెట్టబడింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో ఏమని చెప్పాడో చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అన్నాడు. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గం. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గం, అది నూతనమైనది, జీవము గలది. మనకు ప్రభు ఇచ్చిన, ఆయన చూపిన ఈ మార్గములు మనం ముందుకు సాగాలి. అది సర్వోత్తమమైన మార్గం. సర్వోత్తమమైన మార్గం
అది ప్రేమ మార్గం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం ఆఖరు వచనంలో చెప్పబడిన మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 31వ వచనం. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను అన్నాడు. సర్వోత్తమమైన మార్గం, ఉత్తమమైన మార్గం, సర్వోత్తమమైన మార్గమును చూపుచూ ఉన్నాడు. సర్వోత్తమమైన మార్గం అది ప్రేమ. ఆ ప్రేమ వలన ఇతరులకు అందించేది చక్కని మార్గం. ప్రియులారా, అపోస్తలుల కార్యముల గ్రంథములో రక్షణ మార్గం అని చెప్పినట్లుగా మనము చూస్తాం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 17వ వచనం. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారు అని కేకలు వేసి చెప్పాను. రక్షణ మార్గమును ప్రచురించువారు. రక్షణ మార్గం అనేది ఉన్నట్లు మనము తేటగా చూస్తున్నాం. అదే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు సిద్ధము చేసిన మార్గం. ఆ మార్గములో మనము ప్రయాణం చేయాలి. ఇక కొంతమంది ఉన్నారు, వారెలాంటి వారంటే తమ ఎదుట సరిగా కనబడు మార్గం ఉంది అని అనుకుంటారు. తమ ఎదుట సరిగా కనబడు మార్గము కలదు, తుదకు మరణమునకు వెళ్తారు అన్నాడు. సామెతల గ్రంథములో 2 సార్లు దాదాపు వ్రాయబడినట్లుగా మనము చూస్తాం. ఒకని ఎదుట సరి అయిన మార్గము, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే అది తుదకు మరణమునకు త్రోవ తీయును. సామెతలు 14:12. 14:12లో ఒకని ఎదుట సరిగా కనబడు మార్గము కలదు, తుదకది మరణానికి త్రోవ తీసుద్ది. అందుకే మనకు నచ్చిన మార్గం, ప్రజలు మెచ్చిన మార్గంలో వెళ్ళకూడదు. ప్రభు మార్గములో వెళ్ళాలి. తిన్నని మార్గములు వెళ్ళాలి. చక్కని మార్గములు వెళ్ళాలి. మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకోవాలండి. ప్రియులారా, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోవాలి. ఇర్మియా గ్రంథములో చెప్పబడినట్లు మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోవాలి. పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి. రకరకాల మార్గాలు ఉంటాయి. అన్ని మార్గాలు సరైనవి కావు అని మనము గుర్తించాలి. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దైవ లేఖనంలో ప్రసంగికారుడు చెప్పాడు, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై తమ ప్రయాస చేత ఆయాసపడుదురు అంటాడు. ఊరికి పోవు మార్గమును ఎరుగని వారై, ఏ ఎర్ర బస్సు వచ్చినా మన ఊరికి వెళ్ళదు. అంటే ఇదివరకు ఎర్ర బస్సులు ఉండేవి కాబట్టి చెబుతాం. ఏ ఎర్ర బస్సు వచ్చినా మన ఊరికి వెళ్ళదు. మన ఊరు వచ్చేది ఎర్ర బస్సే, కానీ ఏ ఎర్ర బస్సు ఎక్కినా మన ఊరికి వచ్చుద్దా?
ఇప్పుడు అన్ని పచ్చ బస్సులు, పల్లె వెలుగు బస్సులు వస్తున్నాయి. మన ఊరికి వెళ్ళుద్దా? బస్సులన్నీ ఒకేలా ఉంటాయి, కానీ బోర్డు చూసుకొని ఎక్కినప్పుడే మనము గమ్యం చేరగలుగుతాము అనేది వాస్తవిక సత్యం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయములో 16వ వచనంలో చెప్పాడు, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు అప్పుడు మీకు నెమ్మది కలుగును, మీకు నెమ్మది కలుగును. ఏ మార్గం? మేలు కలుగు మార్గం మీదని అడిగి అందులో నడుచుకుంటే మనకు నెమ్మది అని చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, తిన్నని మార్గములు చెడగొట్టే వాళ్ళు కొందరు, విడిచి తిరిగేవారు కొందరు, ఎరుగని వారు కొందరు, ఎరిగినా అందులో నడువని వారు కొందరు. ఆలోచన చేయండి. తిన్నని మార్గములో మనము నడవాలి, మేలు కలుగు మార్గములో నడవాలి, శాంతినిచ్చే మార్గములో నడవాలి, నెమ్మదినిచ్చే మార్గములో మనము నడవాలి. ఆ మార్గం ప్రభువైన యేసు క్రీస్తే. దాటువారికి తన వీపును దారిగా మార్గముగా చేసిన వాడాయన. అది నూతనమైనది, జీవము గలది. ఆయన శరీరమును తెర ద్వారా మన కొరకు ఏర్పరచబడినది. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. రైట్. మరొక సంగతి మనము జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో, ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపింతురాని వెదకుచుండాను. ఈ 11వ వచనంలో ప్రభు హస్తం 2 విధములుగా పనిచేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. పౌలు, ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు గ్రుడ్డివాడవై ఉండునని చెప్పాను. వెంటనే వాడు గ్రుడ్డివాడుగా మారిపోయాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ప్రభు హస్తం 2 విధాలుగా పనిచేస్తుంది. ఒకటి, అనేకులను ప్రభు తట్టు తిరుగునట్లుగా చేసేదేది ప్రభు హస్తమే. 11:21 అపోస్తలుల కార్యాలు 11:21లో ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభు తట్టు తిరిగిరి. ప్రభు హస్తము తోడై ఉండుట వలన అనేకులు ప్రభు తట్టు తిరిగిరి అని చదువుతూ ఉన్నాం. అదే సమయములో ప్రియులారా, ఇక్కడ మనము చదివినప్పుడు ప్రభు తన చెయ్యి ఎత్తి ఉండగా కొంతకాలం గ్రుడ్డివాడై సూర్యుని చూడకుందు అన్నాడు. కనుక మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ప్రభు హస్తము ఎప్పుడు తోడుండేటట్లుగా మనము జాగ్రత్త పడాలి. ప్రభు హస్తము తోడుంటే మనకది క్షేమం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. మేలు కలుగొచ్చేటకు ఆయనను ఆశ్రయించు వారికందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని అన్నాడు.
మేలు ఎవరికి ఎవరైతే ఆయనను ఆశ్రయించారో వారికి మా దేవుని హస్తం తోడుగా ఉండును అనే మాట దైవలేఖనంలో చూస్తున్నాం కదా. 31వ వచనం కూడా చదివితే, మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తం మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించినందున ఎక్కడి నుండి? శత్రువుల చేతిలో నుండి, పొంచియుండిన వారందరిలో నుండి మమ్మును తప్పించిన హస్తం. కనుక భక్తులకు క్షేమమును ఇచ్చి కాపాడే హస్తం, భక్తులకు క్షేమమును ఇచ్చి కాపాడే హస్తం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనములు, ఆయన బలిష్టమైన రెక్కల క్రింద సురక్షితము అని చెప్పి దీన మనస్కులను హెచ్చించే హస్తం, దీన మనస్కులను హెచ్చించే హస్తం. అలాగే గర్విష్ఠులను తిరుగుబాటు చేయు వారిని శిక్షించే హస్తం, గర్విష్ఠులను తిరుగుబాటు చేయు వారిని. నిర్గమాకాండం 9వ అధ్యాయం 3వ వచనం. నిర్గమాకాండం 9వ అధ్యాయం 3వ వచనములో ఆయన హస్తం ఏం చేసేదో చెప్పాడు. ఇదిగో యెహోవా బాహుబలం, పొలములోనున్న నీ పశువుల మీదికి, నీ గుర్రముల మీదికి, గాడిదల మీదికి, ఒంటెల మీదికి, ఎద్దుల మీదికి, గొర్రెల మీదికి వచ్చును, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. ఇదిగో యెహోవా బాహుబలము. బాహు అంటే చేతులే. బాహులంటారు, చేతులంటారు, రెక్కలంటారు, హస్తములంటారు, కరములంటారు. ఇవన్నీ పర్యాయ పదాలు. కాబట్టి ప్రియులారా, యెహోవా బాహుబలము, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. కనుక గర్విష్ఠులను గాని, తిరుగుబాటు చేసేవారిని గాని శిక్షించేవి ఆయన చేతులు అని మనకు అర్థమవుతా ఉంది. నిజమే. దైవ వాక్యములో మరొక మాట మనము చదివినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. 5వ అధ్యాయం 6వ వచనం. యెహోవా హస్తం అష్టోదు వారి మీద భారముగా ఉండెను. అష్టోదు వారిని, దాని సరిహద్దులలో ఉన్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా, యెహోవా హస్తం మొత్తి వారిని హతము చేయగా, మొత్తి వారిని హతము చేయగా. 7వ వచనం కూడా చదవచ్చు. అష్టోదు వారు సంభవించిన దాని చూచి ఇశ్రాయేలీల దేవుని హస్తం
మన మీదను మన దేవతయగు దాగోను మీదను బహుభారముగానున్నదే. ఆయన మందసం మన మధ్య నుండుటయే దీనికి కారణము గదా. అది ఇక మన మధ్య నుండకూడదని చెప్పుకొని అని చూస్తాం. దేవుని హస్తం మన మీద బహుభారముగా ఉన్నదే అన్నారు. 11వ వచనం కూడా చదవచ్చు. 11 మధ్యలో దేవుని హస్తము అక్కడ బహుభారముగా ఉండెను గనుక మరణ భయం ఆ పట్టణస్థులందరినీ పట్టియుండెను. దేవుని హస్తం అక్కడ భారముగా ఉండెను గనుక మరణ భయం అన్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములు వ్రాయబడిన సత్యాలు మనం ఆలోచన చేస్తే భక్తులను కాపాడే హస్తం, భక్తులను భద్రపరచే హస్తం, భక్తిహీనులను గర్విష్ఠులను తిరుగుబాటు చేసే వారిని శిక్షించే హస్తం కదా. హ్యాండ్స్, ఇంగ్లీష్లో హ్యాండ్స్ అంటారు కదా, HANDS. హ్యాండ్స్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా అండి? హెచ్ ఫర్ హైడింగ్. ఆయన చేతులు దాచేవి. HAN. ఏ అనగా ఎబిలిటీ. ఆయన చేతులు సామర్థ్యము కలిగినవి. HAN అనగా నెయిల్డ్, మేకులతో కొట్టబడినవి, మేకులతో కొట్టబడిన చేతులు. డ్రైవింగ్, నడిపించే చేతులు. ఆయన చేతులు నడిపించే చేతులు. సాల్వేషన్, రక్షించే చేతులు. అర్థమైందండి? HANDS. మళ్ళా చెప్పనా? అవసరం లేదా? హెచ్ అంటే ఓకే. హెచ్ అనగా హైడింగ్, దాచేవి. హైడ్ అంటే దాయుట. HA ఎబిలిటీ. ఏ అనగా ఎబిలిటీ, సామర్థ్యము కలిగిన చేతులు. ఎన్ అనగా నెయిల్డ్, మేకులతో కొట్టబడిన చేతులు. డి అనగా డ్రైవింగ్ చేసే చేతులు. డ్రైవింగ్ అంటే నడిపించుట. ఎస్ అనగా సాల్వేషన్, రక్షించే చేతులు. కనుక ఆయన చేతులు ఎంత గొప్పవో. భక్తులనేమో భద్రపరిచే చేతులు. భక్తిహీనులు, రోమపత్రికలో చెప్పాడు, ఆయన చేతిలో పడుట బహుభయంకరం అంటాడు. పగ తీర్చుట నా పని, ఆయన చేతిలో పడుట బహుభయంకరం అనే మాటలు మనము చూస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జాగ్రత్త. దేవుని వాక్యములు వ్రాయబడిన మాటలు మనము తేటగా ఆలోచన చేయాలి. ప్రభు పిల్లలమైనటువంటి మనం లేఖనాలలో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు అర్థం చేసుకొని దేవునికి మహిమ తేవాలి. సరే, అపోస్తలుల కార్యముల గ్రంథములో 13వ అధ్యాయం 12వ వచనాన్ని మనము చదివితే, అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. ప్రియులారా, అధిపతి జరిగిన దానిని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను అన్నాడు.
నిజంగా ప్రభువు తన దాసులను ఆత్మచేత నింపి దేవుని కొరకు దైవ కార్యాలు జరిగిస్తూ ఉండగా వినేవారు వింటున్నారు, చూచేవారు చూస్తున్నారు, నమ్మేవారు నమ్ముతున్నారు, విశ్వసించేవారు విశ్వసిస్తున్నారు, ఎదిరించేవారు కూడా ఎదిరిస్తున్నారు. ఎన్ని పనులు జరుగుతున్నాయో చూడండి. కనుక ఆ రోజుల్లో దేవుని వాక్యము ఎంత ప్రబలుచూ ఉన్నదో చూడండి. ఇతడెవరు? అధిపతి. 7వ వచనం చూడండి. ఇతడెవరు? వివేకము గలవాడు. 7వ వచనంలో వ్రాయబడింది, ఇతడెవరు? వివేకము గలవాడు. వివేకము గలవాడు గనుకనే వాక్యమును వినగోరెను అని అక్కడ 7వ వచనంలో చూస్తాం. అతడు బర్నబాను పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. ఇతడు విశ్వసించాడంటే విని విశ్వసించాడా, వినకుండా విశ్వసించాడా? ప్రియులారా, వినుట వలన విశ్వాసం అనేది కలుగుద్ది. రోమాపత్రిక 10:17లో చెప్పబడిన మాట. వినుట వలన విశ్వాసం కలిగింది ఈ అధిపతికి. అంటే ఈ అధిపతి యొక్క ఆత్మీయ తండ్రి ఎవరని చెప్పాలి? బర్నబా. బర్నబా దేవుని వాక్యము వినిపించాడు, ఇతడు వినగోరాడు, వినిపించాడు. వివేకము గలవాడై దేవుని వాక్యాన్ని పిలిపించి విన్నాడండి. ఇప్పుడు వివేకము కలిగిన వారందరూ వాక్యాన్ని వింటారు. వివేకము లేని వారందరూ పిచ్చకథలు, కట్టుకథలు, కల్పించిన కథలు వింటా ఉంటారు. దురద చెవులు గలవారుగా ఉంటారు. దయచేసి అలాంటి జనాంగంగా మనం ఉండకూడదు. చూస్తున్నాం, గమనిస్తున్నాం, సమాజం ఎటుపోతుందో చూస్తున్నాం. దైవవాక్యము లేని పరిస్థితి, దేవునికి ఆయాసకరమైన పరిస్థితులు, దైవ భయము బొత్తిగా లేని పరిస్థితులు. ప్రజలు అలాగే ఉన్నారు, బోధకులు అలాగే నేర్పిస్తున్నారు. ఈనాడు దేవుని పట్ల ఆసక్తి లేకుండా చేస్తున్నారు. భౌతిక సంబంధమైన వాటి మీదనే ఎక్కువగా మనసు నిలిపేటట్లుగా వారి బోధలున్నాయి. పరసంబంధమైన వాటి మీద నిలిచేటట్లు ఈనాడు బోధలు కనపట్టంలే. ఎంతో విచారకరం ప్రియులారా. ఆలోచన చేయండి. ఈ అధిపతి వివేకము గలవాడై దేవుని వాక్యాన్ని వినగోరాడు. విన్న తర్వాత ఏం చేశాడు? విశ్వసించాడు. వినిన తరువాత విశ్వసించాడు. ఈ ద్వీపములో సలమిలోను పాపులోను 2 స్థలాలలో సంఘములు ఏర్పడినట్లు తెలియచున్నది. ఏమిటండి? ఈ ద్వీపములో ఉన్న సలమిలోను పాపులోను 2 స్థలములలో సంఘములు ఏర్పడినట్లు తెలియచు ఉన్నది. సువార్త యాత్రలో వారు దండయాత్ర చేసినప్పుడు వారు రెండవ యాత్రలో వారు దర్శించిన స్థలాలు, పరామర్శించిన స్థలాలు ఎన్నో ఉన్నాయి. ప్రియులారా, సలమిలోను పాపులోను 2 స్థలాలలో సంఘములు ఏర్పడ్డాయి. కనుక ఇక్కడ మనము గమనిస్తే దేవుని పని జరుగుతూ ఉంది, శత్రువు కూడా తన పని చేస్తూనే ఉన్నాడు. కానీ దేవుని పని ముందు శత్రువు చేసే పని నిలుచుద్దా, నిలవదా? ఏ మాత్రము నిలువదు.
ఎందుకంటే దేవుని హస్తం ప్రభు పిల్లలకు తోడుగా ఉంటుంది కాబట్టి. కనుక మనం ఎప్పుడు దేవుని హస్తాన్ని తోడుగలిగిన వారముగా ఉండాలి. ఆయనను ఆశ్రయించిన వారికి దేవుని హస్తము తోడుగా ఉన్నట్టు మనము ఎజ్రా గ్రంథంలో చదువుకున్నాం. కాబట్టి ప్రభు పిల్లలమైనటువంటి మనము దేవుడు మనకు తోడై ఉండేటట్లు, దేవుని హస్తం మనకు తోడై ఉండేటట్లు, పరిచర్యలో గొప్ప కార్యాలు జరిగేటట్లు మనము దేవునితోనే నడవాలి, దేవునిలోనే నడవాలి, దేవునిలోనే నిలవాలి. దేవునిలో నిలవాలి, దేవునితో నడవాలి, దేవుని కొరకు నడవాలి. గుర్తుపెట్టుకోండి, దేవునిలో నిలవాలి, దేవునితో నడవాలి, దేవుని కొరకు నడవాలి. ఇలాంటి శ్రేష్టమైన అనుభవాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ప్రియులారా, ఆయన హస్తం మనకెప్పుడు తోడుగా ఉంటుంది. మానవ సహాయం కోరకండి, అది నిష్ప్రయోజనం. మనుషులను చూసి మనము గొప్ప సేవ అనుకోకండి. ఇంతమంది మనకు తోడున్నారు కదా అని సంబరపడిపోకండి. దేవుని హస్తం తోడు లేకపోతే ఏది ఉన్నా ఎవరు ఉన్నా అంత నిరుపయోగమే. కనుక తిన్నని మార్గములో నడుద్దాం, చక్కని మార్గములో నడుద్దాం, అనేకులను మంచి మార్గములో నడిపిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రభువా, మమ్మను మీరెంతో ఎక్కువగా ప్రేమించారు. మీ వాక్యము ద్వారా విశేషమైన విషయాలు మాకు తేట తెల్లని చేస్తున్నారు. అందును బట్టి మీకు స్తోత్రం. విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింపజేసి సర్వోత్తమమైన మార్గములు, రక్షణ మార్గము, చక్కని మార్గం, మేలు కలుగు మార్గములు, శాంతి కలుగు మార్గము, చిన్నని త్రోవలో ప్రతివారిని నడిపించి మీరు మహిమ పొందుతారని వేడుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామము స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయమై వేడుచున్నాము తండ్రి. ఆమేన్.